బ్రేకింగ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా ఈ వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి విజయం వరించలేదు. న్యూయార్క్, వర్జీనియాలో ట్రంప్ ఘోర పరాభవాన్ని ఎదురుచూశారు. న్యూయార్క్ సిటీ మేయర్ పదవిని ట్రంప్ పార్టీ కోల్పోయింది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. మేయర్గా జోహ్రాన్ మందాని ఎంపికయ్యారు. జోహ్రాన్ ఓటమి కోసం ట్రంప్ రంగంలోకి దిగి కృషి చేశారు. అధ్యక్షుడి నేరుగా వచ్చి జోరుగా ప్రచారం చేశాడు. అయినప్పటికీ కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన మందానికి విజయం వరించింది. చిన్న వయసులో న్యూయార్క్ మేయర్గా సరికొత్త రికార్డు సృష్టించాడు మందాని. ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడే మందాని. ఈ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మందాని వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా హైదరాబాద్ ఎంపికయ్యారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ పై విజయం సాధించారు. గవర్నర్ ఎన్నికల బరిలో నిలిచారు గజాలా హష్మి. హైదరాబాద్లో పుట్టి 4 ఏళ్ల వయసులో ఫ్యామిలీతో అమెరికా వలస వెళ్లారు గజాలా. జార్జియాలో ఉంటూ ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇంటర్నేషనల్ అఫైర్స్లో పిహెచ్డి చేశారు గజాలా హష్మి. 30 ఏళ్లుగా రెనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019లో అమెరికా రాజకీయాల్లోకి తెరంగేట్రం చేశారు. 2024లో సెనెట్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. తాజాగా వర్జీనియా రాష్ట్ర గవర్నర్గా గెలుపొందారు. ఈ 2 ప్రాంతాల్లో అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. ఈ 2 ప్రాంతాల్లో డెమోక్రట్లు విజయం సాధించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ పట్ల ప్రజల విముఖత, ట్రంప్ పరిపాలన వైఖరి పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన జోహ్రాన్ మందాని విజయం సాధించారు. 34 సంవత్సరాల మందాని అతి చిన్న వయస్కుడిగా ఇప్పుడు రికార్డు సృష్టించాడు. ఎన్నికల్లో ముందు నుంచి కూడా మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మందాని ఘన విజయం అందుకున్నాడు. మందాని విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందన తెలిపారు. ఇక మేయర్ ఎన్నికల్లో అతనికి 49.6% ఓట్లు పోలయ్యాయి. అంటే 6,77,615. అలాగే ప్రత్యర్థి క్యూమోకు 41.6% అంటే 5,68,488 ఓట్లు వచ్చాయి. దాదాపుగా ఈ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దాదాపు 8% ఓట్ల వ్యత్యాసంతో మందాని గెలుపొందారు. 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మందాని భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించారు. 7 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 2 మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. ఇక అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్లో మందాని క్యూమో కంటే 16 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలిసింది. ఇక రిపబ్లికన్ కటిన్ సైనాగ్ అనే సంస్థ అతనికి 16% ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇక వామపక్ష నేత అయిన జోహ్రాన్ మందానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్తుందంటూ హెచ్చరించారు. అయినప్పటికీ కూడా మందాని 100% కమ్యూనిస్టు పిచ్చోడంటూ ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ కూడా ఘన విజయం సాధించడం విశేషం. ఇక ఈ ఎన్నికల్లో మందాని విజయం సాధించడంతో ఒక్కసారిగా ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు జోహ్రాన్ మందాని సామాజిక కార్యకర్తగా చెప్తున్నారు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహమ్మద్ మందాని, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ ఓ డేటింగ్ యాప్తో పరిచయమై ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ వంటి ప్రముఖులు అతనికి మద్దతుగా నిలిచారు. అయితే పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక మరోవైపు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మందాని చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకే కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారంటూ మందాని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
మోదీ కూడా యుద్ధ నిరస్తుడంటూ మండిపడ్డారు. నెతన్యాహులాగా మోదీ కూడా తయారయ్యాడంటూ ఆయన మండిపడ్డారు. మమ్దాని వ్యాఖ్యలపై భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫక్తు కమ్యూనిస్టు భావజాలం ఉన్న మమ్దాని ఇప్పుడు న్యూయార్క్ మేయర్గా ఎన్నికవడం ఇటు డొనాల్డ్ ట్రంప్కు మింగుడు పడడం లేదు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో అయినప్పటికీ కూడా మమ్దాని గెలిచారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి తరపున ఆయన విజయం సాధించారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ పూర్తిగా నాశనం అవుతుందంటూ ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఆయన గెలిచారు. న్యూయార్క్ నగరం ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందంటూ నగర మనుగడకే ముప్పు వాటిల్లిందంటూ హెచ్చరించినప్పుడు కూడా ఓటర్లు పట్టించుకోలేదు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్దాని న్యూయార్క్ మేయర్గా గెలిస్తే తాను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలో నిధులు కేటాయిస్తారంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తం మీద ఇద్దరు భారతీయులు ఒకసారి ఎన్నికల్లో గెలిచారు. ఒకరు మమ్దానికి అయితే మరొకరు మమ్దాని న్యూయార్క్ మేయర్ అయితే మరొకరు తాజాగా వర్జీనియా రాష్ట్ర గవర్నర్గా గెలుపొందిన గజాలా. ఈ ఇద్దరు కూడా భారతీయ మూలాలు. ఇద్దరు కూడా ముస్లిం మతస్థులుగా చెప్పొచ్చు. మొత్తం మీద డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఇద్దరు కూడా ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా వాళ్ళ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ డెమోక్రాటిక్ పార్టీకి రిపబ్లికన్లకు మధ్య ఎన్నికలాగే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తుల ఇతరత్ర వ్యవహారాల్లో యాక్టివ్గా ఉన్నారనేది పక్కన పెడితే ఈ ఇద్దరు కూడా అధికార రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. కాబట్టి ఈ ఇద్దరు కూడా రిపబ్లికన్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వల్లే గెలిచారనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వైఖరి, ఆయన అవలంబిస్తున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ ఆయన పరిపాలన పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతుంది. ఈ రెండు వర్జీనియా గవర్నర్గా అలాగే న్యూయార్క్ మేయర్గా ఇద్దరు కూడా డెమోక్రాట్లు ఎన్నికవడం పట్ల రిపబ్లికన్ పార్టీ అధికార పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో, ప్రజల్లో ఆ వ్యతిరేకత ఎంత కూడుగట్టుకుందో ఈ ఓట్ల రూపంలో అర్థమైనట్టుగా చాలా స్పష్టమవుతోంది.